యువత మేలుకు యువత మేలుకు డ్రగ్స్ వద్దురా డ్రగ్స్ వద్దు. యువత మేలుకు వద్దురా వద్దురా యువత మేలుకు యువత మేలుకు యువత మేలుకు వద్దురా వద్దురా. అందరికీ నమస్కారం. ఈరోజు మారథాన్లో భాగంగా ఖానాపూర్ నుంచి దస్తరాబాద్ వరకు 28 కిలోమీటర్స్ రన్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా యువత చెడుదారి పట్టకుండా మద్యం కానీ స్మోకింగ్, టొబాకో చూయింగ్, వీటి నుంచి డ్రగ్స్కి వీటి నుంచి దూరంగా ఉండాలని, యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము ఈ రన్ చేయడం జరిగింది. మా ఖానాపూర్ నుంచి మా టీం అంతా. సో అందరూ ఫిట్గా ఉండాలి, డైలీ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తూ కష్టపడి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖానాపూర్ నుంచి 28 కిలోమీటర్స్ మ్యారథాన్ రన్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఏమంటే యువకులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి, తమాకు కానీ సిగరెట్లు వాటికి అలవాటు పడకుండా ఉండాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు వారు. సో మేము కూడా పోలీసు వాళ్ళం వాళ్ళకు థ్యాంక్ యూ. కుమార్ గారి ఆధ్వర్యంలో మారథాన్ రన్నింగ్ చేపట్టి హాఫ్ మారథాన్ రన్నింగ్ చేపట్టి అందులో యువత ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని చెప్పి ఆయన బృందం ఖానాపూర్ నుండి దస్తరాబాద్ మండల కేంద్రానికి రావడం జరిగింది. ఆయన బృందానికి స్వాగతం. అదేవిధంగా దస్తరాబాద్ పోలీస్ తరఫున యువత కూడా ఈ డ్రగ్స్, గాంజా, గుడుంబ వంటి వాటి యొక్క జోలికి పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఎక్సర్సైజ్, ఫిట్నెస్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదేవిధంగా ఒక మంచి స్థాయిలో కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఖానాపూర్ నుండి దస్తరాబాద్ వరకు రన్నింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇందులో అవేర్నెస్ ప్రోగ్రామ్గా ముఖ్యంగా యువత తప్పుదారిన పడుతుర్రు. డ్రగ్స్ కానీ మద్యం కానీ టొబాకో అలాంటి తీసుకొని వ్యసనాలకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతుర్రు. వాటన్నిటినీ మానుకోవాలి, హెల్దీగా ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము. సో వాటిని కాపాడుకోవాలి అని అంటే డైలీ మినిమం 5 కిలోమీటర్స్ కానీ 10 కిలోమీటర్స్ కానీ రన్నింగ్ చేయాలి. వాటితో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు వారు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ దేశాభివృద్ధికి కూడా తోడ్పడాలని చెప్పేసి అని కోరుకోవాలని మేము అనుకుంటూ ఇక్కడి వరకు మేము ఖానాపూర్ నుంచి ఇక్కడి వరకు రావడం జరిగింది. దీనికి మన ఎస్ఐ గారు, గ్రామ ప్రజలందరూ స్వాగతం పలికినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.